టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న సినీ లవర్స్ కి శుభవార్త చెప్పాడు పవర్ స్టార్. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నట్లు ఆయన మాటల్లో తేలిపోయింది. అయితే శుభవార్తతో పాటు ఓ చేదు నిజాన్ని కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్. అదేంటంటే ఉద్దానం కిడ్నీ సమస్యపై ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన పవన్ కళ్యాణ్ జనసేన అధినేత హోదాలో తన ప్రత్యక్ష రాజకీయాలపై స్పష్టత ఇచ్చాడు. అక్టోబర్ నుంచి ఇక ఎక్కువ సమయం రాజకీయాలకే కేటాయిస్తానని చెప్పాడు. అంటే ఈ లెక్కన త్రివిక్రమ్తో చేస్తున్న సినిమా సెప్టెంబర్, అక్టోబర్లలో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని చెప్పకనే చెప్పేశాడు. ఇది ఇలా ఉంటే సినిమాల కన్నా ఎక్కువ సమయాన్ని రాజకీయాల్లోనే గడుపుతానని చెప్పాడు. తాను కమిటైన సినిమాల నిర్మాతలను ఒప్పించి మరీ వీలున్నప్పుడు సినిమాలు చేస్తానని మనసులోని మాటను బయటపెట్టడంతో ఫిలిం నగర్లో ఈ ఇష్యూపై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవితో కలిసి సుబ్బిరామిరెడ్డి నిర్మాణంలో ఓ సినిమాకి కమిట్ అయ్యారు. ఇక ఏఎం రత్నం నిర్మాణంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పుడు పవన్ మాటలతో ఈ 2 సినిమాలు ఆగిపోవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు త్రివిక్రమ్ డైరెక్షన్లో చేస్తున్న సినిమానే పవన్ కళ్యాణ్ది ఆఖరి సినిమా అని చెప్పుకుంటున్నారు. ఇక 2019 ఎన్నికలు ముగిసే వరకు పవన్ కళ్యాణ్ సినిమాలు చేసే ఛాన్స్ లేదని గుసగుసలాడుకుంటున్నారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.